20 ఇవ్వు, 30 ఇవ్వు, 40 ఇవ్వు, 6 నెలలు షేరింగ్ ఇవ్వు అని బతిలాడుకుంటున్నాం. ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? దాసరాము చేశాడు సార్. దాసరాముతో ఉండే వ్యవస్థలు మొత్తం మనోడు ఇప్పుడు రాజ్యాధికారం మాకు వచ్చే పవన్ కళ్యాణ్ వస్తుంది, మాకు వేరే పార్టీతో రాదు, వాళ్ళు ఎవరు అంటే వచ్చింది మేము చేస్తాం, మిగతా జనం చెయ్యాలి కదా. గ్రామాల్లో ఉన్న మిగతా కాపులు మిగతా వాళ్ళందరూ న్యూట్రల్ ఉండేవాళ్ళు చెయ్యాలి కదా. బీసీఎస్సీ కులంలో యువత చెయ్యాలి కదా. వాళ్ళు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూస్తున్నారు. అది ఇట్స్ అప్ టు టీడీపీ పార్టీ. దే షుడ్ టేక్ ఎ డెసిషన్. వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలి వాళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి నిజాయితీగా సిస్టమేటిక్ గా ఒక గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుని ఎలక్షన్ చేస్తే డ్యామ్స్ వీళ్ళే గెలుస్తారు. లేకుండా సీట్ల విషయంలో చివరిగా కొట్టుకుంటూ డిస్టర్బ్ చేసుకుంటూ ఒకరిని ఎక్స్ప్లాయిట్ చేద్దాం గందరగోళం చేస్తే దీన్ని జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు, ముందుకు వెళ్తాడు, ఎలక్షన్ లో అతనికి అనుభవం అవుతాడు. ఇక రెండోది ఇదే కాదు, వీళ్ళకి ఇంకో చూడట్లా. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నీ కుప్ప ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ అక్కడే ఉన్నా, ఓటుకి 3,000 నుంచి 5,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య 1500 ఇచ్చారు. నాకు మా బలిజోడు మా కులపోడు ఒక్కరికి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ ఇవ్వాల ఆయన అధికారంలో ఉన్నంత కాలం. మొన్న ఎవరు నిల్చున్నాడు లేకపోతే బలిజోడిని నిల్చోబెట్టారు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా. వాడు 6 కోట్లు వదిలించుకున్నాడు సొంత డబ్బు. మా కాపోడు నీకు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలా? మా కాపోడి కుప్పంలో పదవులు ఇవ్వాలి నీకు? ఇవన్నీ మీరు చూస్తుందా? మా కులం అబ్జర్వ్ చేయట్లేదు వీటన్నింటినీ. మహాలక్ష్మి శ్రీనివాసు పై ఎలక్షన్ లో బలంతో నుంచోబెట్టాడు అనంతపురంలో. మెయిన్ ఎలక్షన్కి వచ్చాడికి ప్రభాకర్ చౌదరికి ఇచ్చేసాడు గెలిచినప్పుడు. ఇవన్నీ మేము చూడట్లా. మా చినరాజప్ప గారు అనంతపురం జిల్లా పోతే ఒక కమ్మోడు సెల్ ఫోన్ వినపడతాయి వాయిస్. ఈయన కొడుకులు చేస్తే వాడు గెలిచామంటున్నా, ఈ వెంచా కొడుకులు వేస్తే గెలిచామంటున్నా, వాడు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ వినపడుతున్నాయి, రికార్డు అవుతుంది, టీవీలో ఇచ్చారు డైరెక్ట్ గా. ఇవన్నీ వినట్లా మా వాళ్ళు. ఇప్పుడు అన్ని మర్చిపోతాం. మీరు మన కుక్కడపల్లిలో ఇక్కడ జనసేనతో కలిసి ఉండి కుక్కడపల్లిలో మీరు చేసిన పని ఏంటి? కాంగ్రెస్ పార్టీకి పోయి కండవాళ్ళు కట్టుకొని జెండా వచ్చి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారని కలిసి కమ్మ సభ బతిలాడాను. అయ్యా మీరు వేస్తే వేసుకోండి, అక్కడ జనసేనతో పొత్తులో ఉన్నారు, రాంగ్ అర్థాలు వెళ్తాయి, మీరు ఆ కండవాళ్ళు వేసుకొని తిరగబాకండి, విడిగా ఓట్లు వేసుకోండి అంటే పంతానికి జనసేన మీద కోపం. అంటే అక్కడ గెలుస్తానంట ఆంధ్రప్రదేశ్ లో మా డిమాండింగ్ పెరుగుద్దంట, బార్గెనింగ్ పెరుగుద్దంట. ఏం మాట్లాడమంటారండి? 6 సూర్యుడు అల్లుడో సోమలేమా? ఏం చేశారు మీరు కాంగ్రెస్ చేశారు తీసుకెళ్లి గెలిచారా? మీరు అంత కొట్టుకొని కాంగ్రెస్ పార్టీ అంత కొట్టుకుంటే 60,000 ఓట్లు వచ్చింది. మా జనసేన ఊరిని అంతంత మాత్రం పని చెప్తే 40,000 ఓట్లు వచ్చింది. మేము లేకుండా ఎలక్షన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఎలా గెలుద్దాం అనుకుంటున్నారు మీరు అందరూ కలిసి? పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేసుకుంటారేమో మీరు. మా కులాన్ని పేద కులాన్ని కన్విన్స్ చేయలేదు. నా స్టాండ్ అది. నేను ఏది నిజమో అది మాట్లాడతా. మీకు అది నచ్చకపోని నేను చేసిన ఊడిగానికి ఇంకో పార్టీ అయితే నెత్తి మీద పెట్టుకుని ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవులు ఇస్తారు. మా బొట్టు కోట్ల రూపాయలు ఆఫర్లు చేస్తున్నారు మాకు వేరే పార్టీల నుంచి. మేము మా ఊడిని కాపాడుకోవాలి, మా ఊడికి నిలబడ్డాం. ఈరోజు మేము దగ్గర తప్పలా. మన మీటింగ్ కూడా సారాంశం అదేనండి. గుంటూరులో మా జనాభా ప్రకారంగా మాకు ఇవ్వాల్సిన స్థానాలు మాకు ఇవ్వమని అడిగాను. రాయలసీమలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క టికెట్ కూడా ఇవ్వట్లా బలిజోలు, చాలా తక్కువ రిప్రజెంటేషన్. ఇదొకటే కాదు, ఇదే కాదండి. కాపు సమస్యలు మా సమస్యలు చాలా ఉన్నాయండి. కాపు భవనాలకు భూములు ఇచ్చారు, వెనక్కి తీసుకున్నారు. భవనాలకి బిల్డింగ్ డబ్బులు ఇచ్చారు, వెనక్కి తీసుకున్నారు. కాపు కార్పొరేషన్ అంటున్నారు, మిగతా పథకాలకు ఇచ్చి డబ్బులు తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ లో పెట్టేస్తున్నారు. రిజర్వేషన్లు ఇక అన్నిటికంటే పచ్చి బూత్ అది తీసేసింది. 2 కులాలు ఇదిగో ఇస్తాం అని చెప్పేసి మోసం చేస్తున్నారు. ఇట్లా కులం సమస్య కేవలం రాజ్యాధికారం రాజకీయాలే కదండి. కులం సమస్య మీద కూడా మీటింగ్ పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు మాకు న్యాయం చేయమని కోరారు. రాము గారు, మరొక కీలకమైన అంశం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తుల్లో ముందుకు వెళ్తున్నారు. ఈ సామాజిక వర్గం ఖచ్చితంగా కామ్ సామాజిక వర్గం ఎంతో కొంత ప్లస్ అవుతుందని చెప్పి తెలుగుదేశం ఆశించడంలో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగానే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్న ఆలోచన ఆయన చేస్తున్నారు. ఈ టైంలో ముద్రగడ పద్మనాభం గారు కీలకమైన సమావేశం పెట్టుకుని రీఎంట్రీ ఇవ్వడం తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రభావం ఎలా చూపిస్తుంది? వైసీపీ ఓట్లు చీలిక మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిందేమో. వంగవీటి రాధా గారు కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. మరొక పక్క శర్మిల గారు వస్తున్నారు పార్టీని విలీనం చేసి. సో ఈ కలయికలు, ఈ కయ్యాలు ఎలా ఉండే ఛాన్స్ ఉంది సార్? ఇందులో మీకు చెప్పగలిగింది ఒకటే సార్,
ముద్రగడ పద్మనాభం గారుని కుల నాయకుడిగా దయచేసి చూడద్దు. ఆయన మొదటి రాజకీయాల్లో మనిషి, ప్రతి ఎలక్షన్ కంటెస్ట్ చేసిన మనిషి. మళ్ళీ కులం బ్రాండ్ వాడతారండి వాళ్ళకి. ఏ రాజకీయాలు కంటెస్ట్ చేయలేదు, ఏ పార్టీలో పదవులు లేని చేస్తే కాపోడిగా ఉడికింగ్ చేసి బయట వాళ్ళు చేయలేదు, రెడ్డిగా చదువు ఉడికింగ్ చేయలేదు. రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే కాపు రిజర్వేషన్ గుర్తుకు రావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో కాపు రిజర్వేషన్ గుర్తుకు రావు. మధ్యలో చంద్రబాబు నాయుడు వేరువుడు ఎక్కాడంటే వెంటనే మా జాతి మాకు అన్యాయం జరిగిపోతుంది ఒకటి వెంటనే. అది దాన్ని మేము ఏమని మాట్లాడతాం? ఆయన ఈరోజు సైలెంట్ ఉన్నా, ఆయన ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనకు అండగా నిలబడింది, కోఆపరేట్ చేసింది వైసీపీ వాళ్ళే. వద్దులేసి ఆయన ఇంట్లోనే కనపడేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి అందరూ కూడా, ద్వారం చంద్రశేఖర్ రెడ్డి అందరూ కూడా. ఆయన మాట అనగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు రోజు మాట అనగానే వెంటనే ఆయన వకాలత్ తీసుకుని వచ్చేసారు కదా రెడ్డి గారు అందరూ కూడా. ఆయన ఈజ్ ప్రో రాజశేఖర రెడ్డి, ఈజ్ ప్రో నాట్ కాంగ్రెస్, ఈజ్ ప్రో రాజశేఖర రెడ్డి, ఈజ్ ప్రో జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అనుకూలమైన మనిషి, పైకి మాట్లాడకపోయినా రోజు వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నారు. కాబట్టి కులంగా చూడబాకండి. ఆయన మొదటి నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయ పదవులు అనుభవించాడు. ఆయన ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అన్ని అనుభవించాడు. ఆయన వయసు అయిపోతుంది, ఆయన కొడుకుని రాజకీయం ఎక్కడో చోట నిలబెట్టుకోవడం ధర్మం. ఏ తండ్రి అయినా చేయాలి, వారసత్వంగా చేసుకోవాలా. ఆయన ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన పవన్ కళ్యాణ్ కాడు. ప్రజారాజ్యం పార్టీకి అతను చేసిన చెడు ఎవరు చేయలా. పిఠాపురంలో నిలబడి 4-5 నియోజకవర్గాలు తిరిగి చిరంజీవి వ్యతిరేకంగా ప్రచారం చేసి వచ్చాడు. రాజశేఖర రెడ్డి అడిగాడని ఆయన ఓడిపోయాడు. ఆయన నిలబడిన ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నీ కూడా ప్రజారాజ్యం ఇచ్చింది. ఆయనకి వ్యక్తిగత ద్వేషం ఆ కుటుంబం అంటే. అది కాబట్టి ఆయన కులము, మా వాళ్ళు ఎన్ని మాటలు వద్దండి. రాజకీయాల్లో పదవులు అనిపించిన వాళ్ళు కులాల గురించి మాట్లాడితే అయితే అది బూతు, అది వద్దు అసలు. ఆయన తప్పలేదు, ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన కానీ ఆయన బయటికి చెప్పట్లేదు కానీ జగన్ తోనే ఫేవర్ వైసీపీకే. రాము గారు ఏం లేదు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక నిమిషం టీడీపీ అండ్ జనసేన ప్రజారాజ్యం పార్టీ తప్పలేదు. ఆ పార్టీతో వెళ్ళండి, ఆ పార్టీలో మీకు ఏ టికెట్ ఉంచుకోండి. ఆయన ఎంపీ అడుగుతున్నాడు, కొడుకు ఎమ్మెల్యేని చూస్తున్నారు. ఒక ఏం కావాలో తీసుకోండి, మీరు ఎలక్షన్ చేసుకోండి. కులం పేరు చెప్పొద్దు, మా జాతి మా కులం అని అనద్దు. మీ రాజకీయ కుటుంబంగా మీ పిల్లల వారసత్వంగా నిలబెట్టుకోండి, వాళ్ళని పెద్దవాళ్ళని చేయండి. వాళ్ళ వల్ల సమాజాన్ని మంచి చేసుకుని వెళ్ళండి. కులం అనే బ్రాండ్ మాత్రం దానికి వాడదు. అంటే ముద్రగడ పద్మనాభ గారు అంటే కాపు సామాజిక వర్గానికి సార్ అంటే ఒక్క నిమిషం మీరే మాట్లాడితే కానీ నాకు చిన్నది దీని మీద క్లారిటీ ఇవ్వండి. ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపు సామాజిక వర్గానికి ఆయన ఒక పెద్ద దిక్కు, కాపు సామాజిక వర్గానికి ఎంతో చేస్తారు, కాపు కార్డు ఆయనకి వాడే అర్హత పూర్తిగా ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. మీరు ఆయన కులనాయకుడు కాదు, ఆ రకంగా ఎన్నికలు వెళ్ళి ప్రచారం చేయొద్దని మీరు ముక్కుసూటిగా కూడా డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. మీకు మరి వాళ్ళ ఫాలోవర్స్ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బంది రాదా? నాకేమి ఇబ్బంది అండి, నాకు వైసీపీ నుంచి ఇబ్బందులు లేవా? టీడీపీ